జగన్ ప్రభుత్వంపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు ఈనాడు రామోజీ. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 1,25,000 రెగ్యులర్ ఉద్యోగాల్ని సృష్టించి భర్తీ చేశారు సీఎం వైఎస్ జగన్. అంతేకాదు ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా రెగ్యులర్ ఉద్యోగాల్ని భర్తీ చేశారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేసిన ప్రభుత్వంపైన విషం చిమ్మారు రామోజీ. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేశారంటూ వైఎస్ జగన్ పై అసత్య ప్రచారం చేశారు రామోజీ. బాబు వస్తేనే జాబు అంటూ నిరుద్యోగులను నిలువున మోసం చేశారు చంద్రబాబు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే 1,25,000 గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలను కొత్తగా సృష్టించి మరీ భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అంతేకాదు వైద్య రంగంతో పాటు చాలా రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఇచ్చారు. బాబు దిగిపోయే 2019 మే నాటికి అంటే ఈ 75 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 3,97,128. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 6,38,087. ఈ 4.5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ ఎలా ఉద్యోగాలిచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారో చెప్పడానికి ఈ ఒక్కటి చాలు. 5 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనన్ని ఉద్యోగాలు సీఎం వైఎస్ జగన్ ఇచ్చారని చెప్పడానికి. దగా క్యాలెండర్ అంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై రామోజీ కక్కిన అక్కసు పచ్చి అబద్ధమనడానికి. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా 2,21,000 ఉద్యోగాలను రెగ్యులర్ చేశారు సీఎం జగన్. 43,923 కాంట్రాక్టు ఉద్యోగాలిచ్చారు. 3,73,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలిచ్చారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఏకంగా 53,446 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నడూ లేనట్టుగా పోస్టుల ఖాళీ వెంటనే భర్తీ చేసేలా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ రంగంలోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోంది జగన్ ప్రభుత్వం. ఇవన్నీ కళ్ల ముందు కనిపించే నిజాలైనా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు ఈనాడు రామోజీ. నిజానికి రాష్ట్రంలో నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది చంద్రబాబే. జాబు రావాలంటే బాబు రావాలని, జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి నెలకు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువత నోట్లో మట్టి కొట్టారు. బాబు హయాంలో 5 ఏళ్లలో ఇచ్చింది 34,108 ఉద్యోగాలు మాత్రమే. అయినా చంద్రబాబు నిర్వాకంపై ఒక్క మాట అయినా రాయలేదు రామోజీ. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ను పట్టించుకోకపోతే ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేస్తానని బాబు మాట ఇచ్చి గాలికి వదిలేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని నెరవేర్చింది. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరిగినట్లు ఈ మధ్యనే వెల్లడించింది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ. ఇక 2018-19లో 44,85,000 ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. 2022-23 నాటికి ఆ ఖాతాల సంఖ్య 60,73,000కు పెరిగినట్లు పేర్కొంది కేంద్ర మంత్రిత్వ శాఖ. మరోవైపు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రాష్ట్రంలో దేశంలోనే ఏపీ 4వ స్థానంలో ఉందని గత ఏడాది స్కిల్ రిపోర్టు వెల్లడించింది. బాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3% ఉంటే వైఎస్ జగన్ హయాంలో 4.1%కి తగ్గిపోయింది. ఈ విషయాలు తెలియకుండా కాదు తెలిసి నిరుద్యోగులతో తొండాట ఆడుతోందంటూ ప్రభుత్వంపై ఈనాడు రామోజీ విషం జల్లారు.